వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డీజేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5K గ్రీన్ వాక్థాన్, మన భూమిని పరిరక్షించండి అనే నినాదంతో ఈ వాక్థాన్ నిర్వహించామన్న కార్యనిర్వాహకులు. విశాఖలో 29వ వార్డులో ఇంటింటికి ప్రభుత్వ పథకాలు ప్రచార కార్యక్రమం. గోడ గడియారాలు పంపిణీ చేసిన వైసీపీ నాయకులు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫ్రంట్, స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మొక్కల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ వి బాలమోహన్ దాస్. పాత కర్ణవానిపాలెం రామాలయం వద్ద కేరింగ్ జనరస్ హార్ట్ సొసైటీ చైర్మన్ రామారావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డీజేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం వద్ద నుంచి వైఎంసీఏ వరకు 5 కిలోమీటర్ల గ్రీన్ వాక్థాన్ నిర్వహించారు. ఈ వాక్థాన్ ను మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్లాస్టిక్ ను నిర్మూలించండి, మన భూమిని పరిరక్షించండి అనే నినాదంతో ఈ వాక్థాన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని డీజీపీ సీఈఓ శంకర్రావు వైశ్యరాజ్ తెలిపారు. ఈ వాక్థాన్ లో బాలబాలికలు, సీనియర్ సిటిజన్లు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కమ్యూనిటీకి ఈ ఏడాది 2022వ సంవత్సరం ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలుస్తోంది. మీరు కూడా భాగస్వాములు కావడానికి ఇచ్చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని కాపాడే అనేక ఇనిషియేటివ్స్ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం కూడా భాగస్వాములు అవ్వాలనేటువంటి ఉద్దేశంతో విశాఖపట్నం నగరం తరఫున మనం అందులో భాగస్వాములు అవ్వడం కోసం ఈ రోజు నుంచి ప్లాస్టిక్ నిషేధం అనేటువంటి తీసుకురావడం జరిగింది. 1 టైం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అనేక సందర్భాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈసారి కొంత పబ్లిక్ నుంచి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పి ముందుకు రావడం. ఈరోజు విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి దాదాపు 6 లక్షల హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో వారికి జీవీఎంసీ తరపు నుంచి 2 క్లాత్ బ్యాగ్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు పర్యావరణాన్ని కాపాడడానికి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం నగరంలో ఈ ఒక్కరోజే 1,00,000 మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపడతా ఉన్నాం. ఇటువంటి ఇనిషియేటివ్స్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడడం కాదు, ప్రకృతి మనల్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రకృతిని కాపాడేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరి బాధ్యత మనందరి మీద ఉంది తెలియజేసుకుంటూ, ఈరోజు విశాఖపట్నం నగరపాలక సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక ఇనిషియేటివ్ విశాఖపట్నం నగరపాలక సంస్థ నుంచి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ప్లాస్టిక్ నిషేధం నినాదాన్ని తీసుకోవడం, ఈ రోజు నుంచి నగర వ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించేటువంటి కార్యక్రమం. దాంతోపాటు పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఒక్కరోజే జిల్లా యంత్రాంగం ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకొని 1,00,000 మొక్కలు నాటాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. రానున్నటువంటి జూలై 31వ తారీఖు లోపు విశాఖపట్నం జిల్లా పరిధిలో దాదాపు 10 లక్షల మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇనిషియేటివ్ తీసుకుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ 29వ వార్డు పరిధిలో ఆంథోనీ నగర్, పెంటవీధి పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రభుత్వ పథకాలు ప్రచారంలో భాగంగా గోడ గడియారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు తథ్యమని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలను నమ్మవద్దన్నారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు జనం జైకొడుతున్నారన్నారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై వారికి నిత్యం అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ జైన్, కనక మహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లి సింహాచలం, కందపల్లి సతీష్, చొల్లంగి శేఖర్, ఓమి కిషోర్, వెంకట్రావు, వార్డు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఏదో ఒక ఐటెం ఇవ్వాలనే ఉద్దేశంతో
నిత్యం ప్రజల్లో ఉండాలని మా సుధాకర్ గారు ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో అనేక రకాల సంక్షేమ పథకాలు జగనన్న ఏ విధంగా అయితే పెట్టాడో అలాగే సుధాకర్ అన్న సహాయ సహకారాలు ఈరోజు మెడికల్ క్యాంప్ కానీ శ్రీమంతం అని ఇలాగ రకరకాల దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయడానికి ఈయన మూలకారకుడు సుధాకర్ అన్న. ఈరోజు దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ రేపు రాబోయే ఎలక్షన్లో కంపల్సరిగా భారీ మెజారిటీతో గెలడం ఖాయం. ఎంతో మంది నాయకులు ఈరోజు 2011, 2014, 2019 జెండాని మోసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీని గెలిపించామని అన్నారు. 4 నియోజకవర్గాలు కూడా ఓడించారు. ఈరోజు నాదే ఉదాహరణ తీసుకుంటే 29వ వార్డు జగనన్న నాకు కార్పొరేట్ సీట్ ఇస్తే ఇదే కార్పొరేట్ సీట్ తీయడానికి చాలా ప్రయత్నించారు. కార్పొరేట్ సీట్ నిలబెట్టుకున్న తర్వాత ఓడించడానికి ప్రయత్నించారు. కానీ ఈ రోజు జగనన్న సంక్షేమ పథకాలను నన్ను గెలిపించాయి. విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు భారీ మేయట్లో నేను గెలిచాను. అదే విధంగా దక్షిణ నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్ లో కూడా మేము జగనన్నకి కానుగ్గా ఇవ్వడమే మా ధ్యేయం. ఎవరికి ఒడిదడుగులు లేవు, ఎవరికి భయపడేది లేదు. నిజంగా పార్టీ జెండా మోసానని నిజంగా నన్న చాలా మంది మాట్లాడారు. దమ్ము ధైర్యం ఉంటే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో పలు అవగాహన కార్యక్రమాలు జరిగాయి. దీంట్లో భాగంగా గాజువాక పాతకన్నవానిపాలెం రామాలయం వద్ద కేరింగ్ జనరస్ హార్ట్ సొసైటీ చైర్మన్ రామారావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కరణంరెడ్డి నరసింహరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో కనీసం 10 మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు చాను, సాయి, గ్రామ కమిటీ పెద్దలు సిరసపల్లి అప్పారావు, గొంతున దేముడు, విద్యార్థులు, కరణంరెడ్డి చిరు, సాహితీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గాజువాకలో మన కేరింగ్ హార్ట్ సొసైటీ మరియు జనరస్ హార్ట్ సొసైటీ ప్రెసిడెంట్స్ చాణుక్య గారు, సాయిరామ్ గారు, అదేవిధంగా ఈ యొక్క ట్రస్ట్కి చైర్మన్ గారు డాక్టర్ ఏవి రామారావు గారి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఈ యొక్క అవగాహన ర్యాలీ ప్రదర్శించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మరి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ బోతాన్ని ఎక్కువగా వాడటం వల్ల చాలా అనర్థాలకు తావుతీస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మొక్కల ద్వారా ఆక్సిజన్ వస్తుంది, మన ప్రాణవాయువు ఆక్సిజన్. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వచ్చి ఎంతో మందిని బలిగొంది. దానికి ఆక్సిజన్ కొరత వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ వచ్చేది మొక్కల ద్వారానే, మనం గాలి ద్వారానే ఆక్సిజన్ కూడా తయారు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా దీనిపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కనీసం తన జీవితకాలంలో 10 మొక్కలైనా సరే నాటాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి సంస్థ చైర్మన్ గారు శ్రీ రామారావు గారిని ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ యొక్క ర్యాలీని ప్రారంభించాం. అలాగే ఇప్పుడు మన డాక్టర్ కేఎన్ఆర్ గారు చెప్పినట్లుగా ఆక్సిజన్ కొరత వలన మొక్కలు ఎక్కువగా నాటి అందరి యొక్క ఆక్సిజన్ ఫ్రీగా ఉండేటట్లు చేస్తూ, అలాగే పర్యావరణం గురించి ప్లాస్టిక్ నిషేధాన్ని నిరోధించి ఇటువంటి పరిస్థితులను కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇకపై ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి ఆరోగ్యాన్ని. కుల ఉన్మాదులు, మత ఉన్మాదులు, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భీమసేన వైజాగ్ వ్యవస్థాపకుడు ఎం రవి సిద్ధార్థ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమకు అంబేద్కర్ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కొందరు విద్రోహ శక్తులుగా ఏర్పడి కావాలని మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి చేశారని వాపోయారు. భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం దారుణమన్నారు. అంబేద్కర్ ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారన్నారు. ఇప్పటికైనా అలాంటి చర్యలు మానుకోకపోతే భవిష్యత్తులో వారికి దేశ బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు జేవి, ప్రభాకర్, భీమసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం వేల సంవత్సరాలు విదేశీయుల యొక్క కబంధ హస్తాల్లో ఉంది. సుమారుగా 900 సంవత్సరాలు ఈ దేశాన్ని నవాబులు పరిపాలించారు. 200 సంవత్సరాలు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఈ 1100 సంవత్సరాలకు ముందు ఈ దేశంలో ఉన్నటువంటి రాచరిక వ్యవస్థలో పాలన సాగింది భూస్వామి పందాలో. ఈ
2000 సంవత్సరాలు ఈ దేశంలో సమానత్వం లేదు, స్వేచ్ఛ లేదు, సోదరభావం లేదు. ఈ దేశం వనరుల మధ్య ప్రజలందరికీ సమానటువంటి పంపిణీ లేదు. ఈ దేశంలో ప్రజలందరికీ స్వేచ్ఛ వచ్చింది, సమానత్వం వచ్చిందంటే భారత రాజ్యాంగం ద్వారా మాత్రం వచ్చింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14లో ఈ దేశంలో ప్రజలందరి మధ్య కుల, మత, ప్రాంత, లింగ భేదాలు లేకుండా ప్రజలందరూ మొదటగా చివరిగా భారతీయులే, అందరికీ సమాన హక్కులు కల్పించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ తనకున్నటువంటి జ్ఞానాన్నంతటినీ అవపోసన బట్టి భారత రాజ్యాంగ రూపంలో ఈ దేశంలో సమానత్వ సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం తన జీవితం మొత్తాన్ని త్యాగం చేశారు. అంతటి గొప్ప మహనీయుడి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ పిలుపు మేరకు కోనసీమ జిల్లాను డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, అక్కడ ఉన్నటువంటి మతతత్వ శక్తులు, అక్కడ ఉన్నటువంటి కులతత్వ శక్తులు ఇంకా ఈ దేశంలో మనువాదమే ఇంకా వెళ్ళాలన్నటువంటి ఆలోచించేటువంటి దుర్మార్గమైనటువంటి నిజమైనటువంటి తీవ్రవాదులు డాక్టర్ అంబేద్కర్ పేరు మీద జిల్లా పెడితే ఒప్పుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రిది, అలాగే ఎమ్మెల్యే గారిది, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం, ఉత్తరాంధ్ర జర్నలిస్టు ఫ్రంట్, స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ వి బాలమోహన్ దాస్ హాజరై మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నాగబోయిన నాగేశ్వరరావు, పర్యావరణవేత్త జేవి ప్రభాకర్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్లుగా అడవులు నరుగుతున్నాము, నదులు కాలుష్యం చేస్తున్నాము, గాలిని కాలుష్యం చేస్తున్నాము, పెట్రోలు డీజిల్ వాడకండి, అందుకోసమే ధరలు పెంచేస్తున్నాము కూడా, తగ్గిస్తారని మీరు ఇవి చెప్పుకుంటున్నాం. ఇవి ఒక 50 సంవత్సరాల క్రితం ఇటువంటి కాషన్స్ ఉన్నాయా? లేవు, డెఫినెట్గా లేవు. ఇది గత 50-60 సంవత్సరాల నుంచి ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. మనం ఇబ్బందుల్లో పడుతున్నాము. ఈ రోజున పీల్చే గాలి, తాగే నీరు, కురిసే వాన, ఎగసిపడే అల, నివసించే భూమి, విశాలమైన ఆకాశం, చెట్టు పుట్ట, వాగు వంక ఏవి శుభ్రంగా లేవు. ఇస్కఫ్ గ్లోబల్ నెట్వర్క్ తరఫున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2 డిగ్రీలు టెంపరేచర్ తగ్గించకపోతే భావితరాలకి మరి ప్రపంచాన్ని ఉంచేటటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి రోగాలు అన్నీ వచ్చి, అలాగే సముద్రం ఎత్తు పెరిగితే, ఒక 2 అడుగులు కానీ సముద్రం ఎత్తు పెరిగితే భూగోళం అంతా కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి 25 సంవత్సరాల నుంచి ఈ ప్యారిస్ ఒప్పందం దగ్గర నుంచి కూడా అందరినీ కూడా చెప్తా ఉన్నారు. చెట్లు నరకొద్దు, నదులను కాలుష్యం చేయకండి, అలాగే కార్బన్ ఏవైతే వాయువులు ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పేసి పరిశ్రమల ద్వారా వచ్చే కానీ కారుల ద్వారా వచ్చే కానీ తగ్గించాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలందరూ కూడా దీన్ని కోరుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈవేళ మేము కూడా మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాము. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరి నీరుని కాలుష్యం చేయకండి, కార్బన్ తక్కువ వాడండి, ప్లాస్టిక్ని నిషేధించండి, ప్రతి ఇంట్లో కూడా మొక్కలు నాటండి అని చెప్పేసి మేము అందరికీ కూడా ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జేవీ ఫౌండేషన్, లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కలిసి సేవ్ కేజీహెచ్ ప్రచారంలో భాగంగా ప్రజా మద్దతు కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏడీ ఫౌండేషన్ ప్రతినిధి ప్రియాంకరావు దండి మాట్లాడుతూ కేజీహెచ్ లో ప్రభుత్వాలు అభివృద్ది కోసం నిధులు కేటాయిస్తున్నప్పటికీ అవసరమైన స్థాయిలో నిధులు రాకపోవడంతో సమస్యలు పట్టి పీడిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాల మీద పూర్తి బాధ్యత వదిలేయకుండా మనవంతు సాయంగా పేదలకు ఎంతో కొంత సహకారం అందించడానికి విశాఖ వాసులు, దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు జగన్ మురారి, ప్రతాప్ కుమార్, వెంకటేష్, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక, నేను జేడీ ఫౌండేషన్ కన్వీనర్ గా చేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ అసెంబ్ల్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ మన జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవ్ కేజీహెచ్ క్యాంపెయిన్. అందరూ ఈరోజు సేవ్ ఎన్వైరన్మెంట్, సేవ్ ఎర్త్ అని అంటున్నారు, కానీ మేము మాత్రం సేవ్ కేజీహెచ్ అని అంటున్నాం. ఎందుకంటే ప్రకృతిని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో మన వైజాగైట్స్కి, మన విశాఖ వాసులకి కేజీహెచ్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని మేము భావిస్తున్నాం. అప్పట్లో హనుమంతునికి పర్వతాల మీద సంజీవిని దొరికినట్టు ఈరోజు మనకి పర్వతాల మీద సంజీవిని దొరకదు, పర్వతాలే మాయమవుతున్నాయి మన విశాఖపట్నంలో. కాబట్టి మనకి ఉన్న ఏకైక సంజీవిని మన కేజీహెచ్ని మనం కాపాడుకోవాలి అన్నది మా ముఖ్య ఉద్దేశం.
కేజీహెచ్కి చాలా గొప్ప చరిత్ర కలదండి. ఇట్ హ్యాస్ ఎ వెరీ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. 1845లో ఒక చిన్న డిస్పెన్సరీ కింద స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత 1857లో ఇది 30 బెడెడ్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. అండ్ 1923లో ఇది కేజీహెచ్ యాజ్ వి సీ టుడే ఒక పెద్ద ఆసుపత్రి కింద 1923లో ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇది ఉత్తరాంధ్ర ప్రజలకి సంజీవిని అంటూ ఉంటారు. ఉత్తరాంధ్ర ప్రజలకి కాదు, ఇది చుట్టుపక్కల ఉన్న మన ఛత్తీస్గఢ్, ఒడిస్సా నుంచి కూడా మనకి చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఇంత గొప్ప చరిత్ర గల హాస్పిటల్ ఈరోజు కనీస సదుపాయాలు కూడా లేకుండా పేషెంట్స్తో పాటు వచ్చే అటెండెంట్స్ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్స్ ఎప్పుడప్పుడు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు, కానీ ఆ ఫండ్స్ సరిపోవటం లేదు. అది సఫిషియంట్ అమౌంట్లో లేకపోవడం వలన ఈరోజు కేజీహెచ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. రైట్ ఫ్రమ్ ద food that the patients get to the wash. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయం ఏర్పాటుకు పునాది రాయపడింది. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజు తన సొంత నిధులతో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పార్టీ కార్యాలయం దేవాలయంగా భావించాలని అన్నారు. అప్పుడే పార్టీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకులకే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా మనకి మన ప్రాంతానికి ఏదైతే అవసరమో ఆ రెండు పోర్ట్ఫోలియోలు కూడా మన జిల్లాకే రావడం జరిగింది. ముఖ్యంగా మన నియోజకవర్గానికి అవసరమైంది ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి మరి అమర్నాథ్ గారు మరి ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఆయన కూడా ఉన్నారు. మరి ఏదైతే మనకు రూరల్ ఏరియాలో డెవలప్మెంట్ కి సంబంధించి కూడా మరి ఇవాళ ముత్యాలనాయుడు గారు కూడా ఉన్నారు. కాబట్టి మరి ఒకసారి మా ఫార్మా కంపెనీస్ అన్నింటిలో కూడా ఒకసారి అమర్నాథ్ గారు కూడా ఒక రివ్యూ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు దొరికేటువంటి విధంగా మీరు కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి డాక్టర్ సత్యవతి మన ఎంసెట్ పరీక్ష వెళ్తే ఏబిసిడి 4 ఇస్తారు. అందులో మనకి ఏ సమాధానం వచ్చినా టిక్ పెట్టుకుంటాం. ఈ రోజు ప్రతిపక్షాల పరిస్థితి అరగగా ఉంది. ఒకడేమో నేను 1 సైడ్ లో అంటాడు, ఒకడేమో నేను ముగ్గురిని ప్రేమిస్తున్నాను, ఆ ముగ్గురులో నాకు ఎవరో కలిసొస్తానో అప్పుడు చెప్తానంటాడు. ఈరోజు ప్రతిపక్షాల పరిస్థితులు ఉన్నాయి. మనం ఇప్పుడు కూడా సింగిల్. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా సింహంలా ముందుకెళ్లేటువంటి నాయకత్వం చూస్తే ఈ ఆప్షన్లు ఏంటి, రాజకీయం చేస్తున్నామా, ఏం చేస్తున్నారు, వీళ్ళు అసలు ఎందుకు పార్టీ పెట్టారో, ఎందుకు నాయకత్వం చేస్తా ఉన్నారు అనేటువంటి ఆశ్చర్యం ఈరోజు కలిగింది. ఈరోజు ఉదయాన్నే పేపర్ చూసిన వెంటనే. సో ఈ రకమైనటువంటి నాయకత్వం రాష్ట్రంలో ఉందంటే ఒకరికొకరు తోడెత్తుకునేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది ప్రతిపక్షాలకి. సో వారికి ఒకరికి నడవడానికి ఓపిక లేదు, ఒకరు ఎంతమందితో నడుస్తారో ఒకరికి తెలియదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆ రాజకీయ పార్టీలు ఉన్నాయి. వారి గురించి ఎక్కువ మాట్లాడుకుని మన సమయం వృధా చేసుకునేటువంటి దానికన్నా మనం ప్రజలకి 3 సంవత్సరాల్లో చేసినటువంటి మంచిని చెప్పడం, రాబోయేటువంటి కాలంలో చేయబోయేటువంటి మంచిని చెప్పడం, మన నాయకత్వం పట్టిందని చెప్పడం, మనకు కావాల్సినటువంటి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి సహకారం అలాంటి వారి దగ్గర నుంచి ఈరోజు తీసుకోవడం. డెఫినెట్ గా ప్రభుత్వ పరంగా మేము పార్టీ పరంగా ఈరోజు పార్టీ అధ్యక్షులుగా పెద్దలు ధర్మశ్రీ గారు కానీ, లేదా గౌరవ ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు గారు కానీ, లేదా జాతీయ స్థాయిలో మనకి పెద్దలు సత్యవతమ్మ గారు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అంశాలు వారు అడ్రస్ చేయడానికి వారు ఉన్నారు. సో ఈరోజు వ్యవస్థ అంతా కూడా మన కింద పనిచేసేటువంటి పరిస్థితిలో తప్పకుండా రానటువంటి కాలంలో నలుగురు మంచి చేసేటువంటి కార్యక్రమం, పార్టీకి మేలు జరిగేటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని విశాఖ జీవీఎంసీ 74వ వార్డు పరిధి దాల్లివానిపాలెం సచివాలయ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాగిరెడ్డి, జోనల్ కమిషనర్ డి శ్రీధర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ మన ప్రాంతంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మానవాళికి మనుగడకు మొక్కల పెంపకం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ లక్ష్మి, రెవెన్యూ సిబ్బంది, జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ సీతారాం, వైసీపీ నాయకులు దామా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చెప్తే మనం బ్రెయిన్ టెక్నిక్స్ని మనం 10 మందికి చెప్పి ఆచరిస్తాను. చెప్పిన మాట వినేసి ఈ చెవిని నా చెవిని గాలి వదిలేసేసి మనమే తప్పు చేయకూడదు. పెద్దగా మనం తప్పు చేస్తే
మరి ప్రభుత్వం దాన్ని అతనికే లేదు, మాట్లాడడానికి కానీ ఆచరించడానికి లేదు, మనమే ఆచరించాలనే మాట వస్తుంది. చేత మాటలు తప్పు చెప్పి ఆచరణ ఎక్కువ చేయాలి. ఈ ప్లాన్ మనం ఏమనుకుంటామంటే ఈ స్ట్రీట్ ప్లాంట్ వల్ల కనవారు పొద్దులో యాన్సిల్ ఇండస్ట్రీస్ వల్లే పొల్యూషన్ వస్తుంది, దీనివల్ల మాకు అనేక రోగాలు వస్తున్నాయి అని ఆచరణ కాదు. ముందు మన ఇల్లు చక్కబెట్టుకోము, మన ఇల్లు చక్కబెట్టుకోవాలి, మన పరిసర ప్రాంతాలు చక్కబెట్టుకోవాలి. మనం ఈ ప్లాస్టిక్ వల్ల ప్రమాదం అని అందరికీ తెలుసు. 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా కనీయం కలదు. చేత అన్ని రకాలుగా ఆన్ చేసేటటువంటి గుణం ఉన్నటువంటి వస్తువు ఈ ప్లాస్టిక్ వస్తువులు. అందుకే దాన్ని పూర్తిగా 70% దాన్ని రద్దుపరచమని, అలాగే మనకి క్లాత్ సంచుల్ని వాడమని, ప్రభుత్వాలు దీని మీద డబ్బులు వెచ్చించి ఖర్చు పెడతామంటే మన గురించే, మన ఆరోగ్యాల గురించే కనుక మనం అందరం ముందు ఇంటి పెద్ద చక్రంగా నడిస్తే కుటుంబం చక్రంగా నడుస్తుంది. అలాగే ముందు మన పెద్ద మనుషులుగా మంచి మార్గాన్ని మనం నడిచి అనకాపల్లి ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి ఆర్ఈసీఎస్ ను కొనసాగించేందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఆ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లిలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు మాట్లాడుతూ అనకాపల్లి రూరల్ ఎలక్ట్రికల్ కోఆపరేటివ్ సొసైటీని కొనసాగించడంపై హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి ఆర్ఈసీఎస్ ను కొనసాగించేందుకు సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మండల నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. కనెక్షన్లు ఉన్నాయి. ఈరోజు ఆర్ఈసీఎస్ లో ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఎవరికైనా ఏదైనా ఒక పోల్ పడిపోయినా మరొక పడిపోయినా గ్రామాల్లో ఇమీడియట్గా చేయడానికి ఈరోజు సిబ్బంది అందరూ కూడా సిద్ధంగా ఉండేవారు. ఈపీడీసీఎల్లో ఉన్నటువంటి 8 నెలల కాలంలో విపరీతమైనటువంటి ఇబ్బంది పడేవారు. వాళ్ళు వేసినటువంటి ఎస్టిమేట్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేవి. రైతుకి ఎక్కడా కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితులు లేవు. అందుచేత రైతు ఒక కనెక్షన్ కావాలంటే, బోర్కి కనెక్షన్ కావాలంటే సుమారు 2,50,000 3 లక్షలు కట్టమైనటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు ఆర్ఎస్ఎస్ పరిధిలోకి రావడం వల్ల కేవలం 10,000 15,000 నామమాత్రంగా ఒక ఫీజు చెల్లిస్తే ఇది మనం ప్రతి వినియోగదారుడికి కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరి ఆలోచనల్ని, మరీ ముఖ్యంగా మండల సర్వసభ్య సమావేశ తీర్మానాన్ని గౌరవించి ఈ ప్రాంత ప్రజల యొక్క అభీష్టం మేరకు ఆర్ఎస్ఎస్లో కొనసాగిస్తున్నానని చెప్పినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా ఈ పాత్రనంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరవేయడంలో మన అమర్నాథ్ గారి కృషి. విశాఖ జీవీఎంసీ 76వ వార్డు బర్మా కాలనీలో కామన్ సర్వీస్ సెంటర్లో ఆధార్ కార్డు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ 76వ వార్డు ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహస్వామి, ఆలయ ట్రస్ట్ మెంబర్ రమణ ఆధ్వర్యంలో ఈ ఆధార్ నమోదు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్ చాలా అవసరమని, ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బర్మా కాలనీ ప్రెసిడెంట్ అప్పలరాజు, సెక్రటరీ అండిబోయిన సన్నీ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి ఆధార్ కార్డులో నమోదు చేసే కార్యక్రమం మన ఇంటి దగ్గరికి వచ్చి ఈ అవకాశం కల్పించి, ఈ ఆధార్ కార్డు అనేది అన్నిటికీ లింకప్ అయిపోయినటువంటి విషయం మనకందరికీ తెలుసు. పిల్లలకి ఎక్కడికో సుదీర ప్రాంతాలకు వెళ్ళి ఆధార్ కార్డులో నమోదు చేసుకోవాలంటే చాలా వ్యయప్రయాసం పిల్లలు కానీ పెద్దలు కానీ పడవలసి ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా, ఇబ్బంది లేకుండా వారి ముంగిటికే తీసుకొచ్చి నమోదు కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకర విషయం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం. రెండోది, మరి ప్రమాదవశాత్తు ఏదైనా ఎలిజిబిలిటీ క్యాండిడేట్లు మరణం సంబంధించడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద అవయవాలు పాడైనప్పుడు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ని మనకి 2 లక్షల దాకా కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్ అయ్యి చనిపోయినటువంటి సందర్భంలో కూడా వాళ్ళకి ఇది అన్నీ కూడా అప్లై అవుతాయి కనుక
దానికి కూడా ఈ ఆధార్ కార్డు దాని తాలూకు లింకప్ కూడా చాలా అవసరం ఉంటుంది. ప్రతిదానికి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కంపల్సరీ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు మరి వెనక పెట్టిన విద్యుత్ గారికి సేవా కార్యక్రమాలే అతను పరమావధిగా తీసుకున్నాడు. ప్రస్తుత రౌడీ షీటర్లు, పాత నేరస్తులు జీవన విధానంలో పరివర్తన రాకపోతే వారిని నగర బహిష్కరణ చేస్తామని విశాఖ పెదగంట్యాడ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాము హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సదస్సులో మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ డీసీపీ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లో నేరస్తులందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేరస్తులు వారి నడవడికలో మార్పు రాకపోయినా మళ్లీ నేరాలకు పాల్పడినా వారికి పీడీ యాక్ట్ నమోదు చేసి జైలు శిక్షతో పాటు నగర బహిష్కరణ చేస్తామని, కాబట్టి ప్రతి నేరస్తుడు మంచి మార్గంలో నడుచుకోవాలని అన్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారు మరియు మా డీసీపీ గారు ఉత్తర్వుల ప్రకారంగా నగరంలో ఎవరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లని కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వారం అందరినీ కూడా మెగా రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ అనేది ఈరోజు పెట్టడం జరిగింది. అందులో భాగంగా షీట్ హోల్డర్స్ అందరినీ కూడా పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఎటువంటి నేరాలకు పాల్పడకుండా, మళ్ళీ ఎటువంటి నేరాలైనా పాల్పడినట్లయితే గూండాస్గా షీట్లు ఓపెన్ చేసి ఎక్స్టెండ్మెంట్ కూడా, అంటే ఎక్స్టెండ్మెంట్ అంటే నగర బహిష్కరణకు కూడా వెనకాడమని తెలియపరుచుకున్నాం అన్నమాట. అందులో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ మెగా షీట్ హోల్డర్స్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అనకాపల్లిలో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో అనకాపల్లి సత్యనారాయణమూర్తి కొండ సందడి వాతావరణంతో కళకళలాడింది. 94, 95 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులు ఒకే చోటుకు చేరుకుని వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారి అనుభవాలను పంచుకున్నారు. 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని వాళ్లు మళ్లీ చిన్ననాటి తీపి గుర్తులతో పాఠశాల రోజుల్లో చదివే సరదా సన్నివేశాలను గుర్తు చేసుకుని ఆహ్లాదభరిత వాతావరణంలో ఎంజాయ్ చేశారు. చిన్ననాటి చదువుకున్న స్నేహితులు ఆనాటి చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానం చేశారు. చర్మ మాస్టర్, నరసింగరావు మాస్టర్, బెనర్జీ మాస్టర్, సన్యాసరావు మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశలో నేర్పే అక్షరాలు వారి జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తే తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం వారికి అండగా నిలిచిందని చెప్పారు. ఈరోజు ఉన్న జీవితాన్ని ఎలా గడపాలో, ఎలా ఆనందంగా ఉండాలో కూడా మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా జీవితం విలువని తల్లిదండ్రుల్ని కూడా గుర్తుంచుకోండి చెప్పినందుకు మేము మా తల్లిదండ్రుల్ని, అలాగే మా చదువు నేర్పిన గురువు గారిని, మిమ్మల్ని కూడా మేము ఎప్పటికీ మర్చిపోమని మనస్ఫూర్తిగా ఈ మా అందరి తరఫున కూడా చెప్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వంచి మీకు పాదాభివందనలు చేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మున్సిపల్ ఉన్నత పాఠశాల 94-95 10th క్లాస్ విద్యార్థుల ఆత్మీయ కలయిక చక్కటి అపూర్వమైన అరుదైన సమ్మేళనం. ఎందుచేతంటే ఈ వేదిక మీద ఇక్కడ నుంచి చూసుకుంటుంటే చాలామంది విద్యార్థులు నేను గుర్తుపట్టలేకపోయాను. దానికి కారణం బహుశా నేను ప్రధాన ఉపాధ్యాయుని అవడమే. టీచర్గా విద్యార్థికి ఉండేటువంటి ఆ బంధం వేరు, ప్రధానోపాధ్యాయుడు అంటే భయము, భక్తి అవి వేరు. అక్కడి నుంచి చూస్తేనే పారిపోవడం. అదే నరసింహరావు గారు అయితే గురుకులు మహేశ్వర గారు, ఈ మిగతా ముగ్గురు దగ్గర నేను చదువుకున్నాను. నరసింహ మేషార్ దగ్గర, నరసింహరావు మేషార్ దగ్గర, సన్యాసరావు గారి దగ్గర. మహేశ్వర గారి దగ్గర చదువుకోకపోయినా ఆయన గురుతులే, బికాజ్ ఈజ్ ఎ సీనియర్ అండ్ గుడ్ మ్యాథమెటిషియన్. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు. నాకు మాట్లాడడానికి వీళ్ళే మిగతలేదు. విశాఖ జీవీఎంసీ 73వ వార్డు ఉడా డబుల్ రోడ్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక వైసీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్యం నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ
మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించాలని కోరారు. ప్లాస్టిక్ నిర్మూలనపై అధికారులు ఉక్కుపాదం మోపారని, ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మనందరూ భాగంగా ఈ 73వ వార్డులో కూడా మరి ఉన్నటువంటి కార్పొరేటర్ గారు గోపిరాజు సుజాత గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈరోజు సుమారు పెద్ద ఎత్తున మరి ఈ వార్డులో ఈ మొక్కలు నాటే కార్యక్రమం. మనకు తెలుసు మొక్కల వల్ల ఎంత ఉపయోగమో. ఈ ఎండాకాలంలో మనం కొంచెం సేద తీసుకోవాలన్నా సరే ఒక చెట్టు నీడ కావాలి. మరి నీడ అన్నది ఉండాలంటే ఆ వృక్షం పెద్దది అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వర్షాకాలంలో కూడా మంచి వర్షాలు రావాలన్నా మనకి మొక్కల వల్ల ఎక్కువ ఈ యొక్క వర్షాలు రావడం కానీ, మరి వర్షం వచ్చినప్పుడు ఆ చెట్టు కింద వెళ్ళి మనం తడకుండా ఉండాలన్నా సరే ఈ చెట్టు అన్నది మనకు చాలా అవసరం. మరి దానివల్ల వచ్చేటటువంటి ఆక్సిజన్, మరి ఏదైతే చెట్టు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని, ఈ ఆక్సిజన్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్యూర్ ఆక్సిజన్ ఎప్పుడు కూడా మనకి చెట్ల ద్వారా మనకి చెట్లు అందుబాటులో ఉండడం ద్వారా మనకు ఆక్సిజన్ కూడా బాగా అందుతుంది. మన భావి తరాలకు మనం కూడా చెప్పాల్సింది ప్రతి ఒక్కరు కూడా మొక్కలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన రుషికొండలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏసీపీ చుక్కా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పీఎంపాలెం పోలీస్ స్టేషన్ అధికారులు భగ్నం చేశారు. వారిని రుషికొండ వైపు వెళ్లకుండా మధ్యలోనే ఆపేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తన విలాసాల కోసం, తన నివాసం కోసం రుషికొండను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని, అంతే కాక మొదలు కూడా కాని పనులకు 50% పూర్తయిందని, సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశాడని, ఎంపీ రఘురామకృష్ణంరాజు వల్ల సుప్రీంకోర్టు నిజాలు తెలుసుకుని మొట్టికాయలు వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, భీమిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు, వాండ్రాసి అప్పలరాజు మరియు పలువురు మహిళా నాయకురాళ్లు, యువ నాయకులు పాల్గొన్నారు. వీరందరినీ పోలీసు వాహనంలో పీఎంపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాళ్ళ బైపాస్ చేశారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు కూడా చెప్పింది, ఖాతరు చేయలేదు. ఆఖరికి రఘురామరాజు గారు, ఎవరు వైసీపీ ఎంపీగా రఘురామరాజు గారు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే, అప్పుడే ఆల్రెడీ మేము 50% కట్టేశాము, మేమంతా కాపాడుతున్నాం, హరిత నిపుణులను ఒప్పించామని చెప్పారు. నడుతున్న ఈవేళ కలుతున్నాయి ఓడా వీసీని, టూరిజం వాళ్ళని. అదంటే ధైర్యం ఉంటే మీరు అందరూ 5% కానీ చేసి చూపిస్తే మేము రాజకీయాలు నిర్మించుకుంటాం. తెలుగుదేశం వాళ్ళని 50% కట్టమని చెప్పి సుప్రీంకోర్టుని, అత్యున్నతమైన న్యాయస్థానాన్ని మోసగిస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఇది ఎందుకండి? ఇంతకీ ఇది ఏం చేయాలని కొండంతా తొలిచేశారు. గ్రావెల్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అసలు గ్రావెల్ పర్మిషన్ ఉందా? గ్రావెల్ పర్మిషన్ ఇస్తే ఎవరు ఆ గ్రావెల్ ఎక్కడ అమ్మారు? ఎవరికి అమ్మారు? అంటే వైసీపీ నాయకులు దోపిడికి ఇది కొండ కొట్టడం. ఏమైంది గ్రావెల్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తర్వాత మనకి ఫారెస్ట్ రెగ్యులేషన్ రూల్ ప్రకారంగా, వాల్టా చట్ట ప్రకారంగా మనం ఎన్ని మొక్కలు తీస్తే అన్ని మొక్కలు వేయాలి. అది చట్టం. అది ఎన్ని మొక్కలు వేసినట్టు కలెక్టరు అవుతుంది. కలెక్టర్ని లేదు ఓ టూరిజం వాళ్ళని ఒక్క మొక్క వేయలేదు, మొక్కలు తీసేశారు. గ్రావెల్ అంతా ఎర్ర కొట్టేశారు. పక్కన స్కూల్స్ ఉన్నాయి, పక్కన రిసార్ట్స్ ఉన్నాయి. పర్యావరణ ముప్పు కాదా? సుప్రీంకోర్టుకి అబద్ధం చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఉరివి అరెస్ట్ చేయొద్దా? 50% కట్టమని చెప్పిన కలెక్టర్ని, ఓడా వీసీని, ఈ టూరిజం డైరెక్టర్ అరెస్ట్ చేయొద్దా? సుప్రీంకోర్టు మోసగించలేదా? ఇలా చెప్పనండి 50% కట్టారు. అదే రఘురామరాజు గారు వీడియోలు చూపించాడు, ఫోటోలు చూపించారు. సుప్రీంకోర్టు చేయని తిట్టింది ప్రభుత్వాన్ని. సిగ్గులేదు వీళ్ళకి. అందుచేత మేము తెలుగుదేశం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతిరాణి టాటా ఐపీఎస్ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీమతి మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో నందిగామ ఏసీపీ నాగేశ్వరరెడ్డి అధ్యక్షతన నందిగామ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐవి నాగేంద్ర కుమార్, కంచికచర్ల ఎస్ఐ ఎస్వీఎస్ సుబ్రహ్మణ్యం, వీరలపాడు ఎస్ఐ సోమేశ్వరరావు, చందర్లపాడు ఎస్ఐ రామకృష్ణ, కంచికచర్ల పట్టణంలో గల మార్కెట్ యార్డ్ నందు సుమారుగా 120 మంది రౌడీ షీటర్లకు ప్రతి ఒక్కరికి వేరువేరుగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా నందిగామ ఏసీపీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ పోలీసులకు భయపడి గాని, కేసులు బనాయిస్తున్నారని గాని, కొడతారని గాని కాకుండా భార్య పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని సత్ప్రవర్తన కలిగి ఉండాలని కోరారు. ఫైనాన్స్ ఇస్తాను ఉంటేనా రీసెంట్గా ఎఫ్ఐఆర్ అవ్వాలి ఆ పని నేను ఈ బాబు మీద మళ్ళీ ఎఫ్ఐఆర్ కడితే మళ్ళీ సంతకం పెడతాడు. దానికి ఆయన నేను ఇంటికాడ వచ్చి సంతకం పెట్టినా ఏంటి, ఆదివారం పొద్దున్నే 9 గంటల సంతకం పెట్టాలి. అక్కడి నుంచి చంపేసావా?
దేనికి చెల్లగొట్లు ఎంత దొరికాయి పాత కేసు ఉన్నా నీ మీద ఏం చేసావు? దొంగతనం చేసావా, మర్డర్ చేసావా? దొంగతనం 200 రూపాయలు ఒకటే కేసా? ఏం పేరు నీది? దేనికి ఓపెన్ చేసే షీట్ నీ మీద? కోటా రైస్. ఏం మన జిల్లా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారు అయినటువంటి శ్రీ క్రాంతిరత్న టాటా ఐపీఎస్ ఆదేశాల మేరకు మన వెస్ట్ జోన్ డీసీపీ శ్రీమతి మేరీ ప్రశాంతి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు మన స్టేషన్ పరిధిలో ఉండే రౌడీలకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళతో ఎస్ఐలు 1-to-1 వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళ యాక్టివిటీస్ ఏంది, ప్రజెంట్ లైవ్లీహుడ్ ఏంది, ఇలాంటివన్నీ వాళ్ళని విచారించి తప్పు చేస్తే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు, ఎందుకంటే గతంలో ఉండేది. సో అప్పుడు ఏ స్టేషన్లో ఆ స్టేషన్ వాళ్ళే పిలిచి విచారించేవాళ్ళు. ఇప్పుడు కమిషనరేట్ పరిధిలోకి వచ్చారు కాబట్టి వీళ్లకు అవసరమైతే సిపి గారి ద్వారా జిల్లా బహిష్కరణ కూడా చేయడం జరుగుతుంది సార్కున్న పవర్స్తో. సో అవన్నీ వాళ్లకు చెప్తూ హెచ్చరిక చేస్తూ వార్న్ చేస్తూ ఈ యొక్క అందరికి కూడా కౌన్సిలింగ్ అటు 1-to-1 గ్రూప్గా 2 విధాల మనము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వీళ్ళల్లో ఎవరైనా సత్ప్రవర్తన కలిగింటే ఇయర్ ఎండింగ్లో డెఫినెట్గా వాళ్లకు సీట్ క్లోజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. అంతేకాకుండా ఎవరైనా జీవనోపాధి కోసం మైగ్రేట్ అయ్యండి వేరే చోట అంటే అక్కడికి